నిజానికి అలాంటి లక్ష్యం సాధించాలంటే మనకు కావాల్సిందల్లా వేగం. ఆ వేగం ఎలాంటిదంటే కాంతి ప్రయాణించే వేగం. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీలతో కాంతి వేగం అసాధ్యం. మన జీవిత కాలంలోనూ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మనకు దగ్గర నక్షత్రం ఆల్ఫా సెంచరీ బిని చేరుకోవాలంటే ఇప్పుడున్న రాకెట్ల వ్యవస్థతో కనీసం 80,000 సంవత్సరాలు ప్రయాణించాల్సిందే. అంతటి దూరంలో ఉన్న ఆల్ఫా సెంచరీ బి నక్షత్రం మీద స్ట్రీట్ లైట్ వెలుగులు కనిపించాయి అన్నది వార్త. ఇది ఖగోళ వింతల విడ్డూరాలపై గాసిప్ సృష్టించే రచయితలు సృష్టించిన మాయాజాలం. దానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పేరును వాడుకున్నారు. అందమైన గ్రాఫిక్స్ తో సృష్టించిన ఈ వింత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విశాల విశ్వాంతరాల్లో మనిషి ఒంటరివాడు కాదని చెప్పే అద్భుత కల్పనకు ప్రాణం పోసింది. మనిషి ఇప్పటి వరకు కేవలం గంటకు 6,92,000 కిలోమీటర్ల వేగాన్ని సాధించడం జరిగింది. ఇది కాంతి వేగం కన్నా చాలా 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 తక్కువ. లెక్కల్లోకి రాదు. మనకింకా కాంతి వేగంతో ప్రయాణించడం అన్నది ఊహ వరకే పరిమితమై ఉంది. అదే గనక సాధ్యమైతే ఈ టెక్స్ట్ లోని ఒక లైన్ చదివే లోపలే చంద్రుడికి చేరుకుంటా. అంతేకాదు కేవలం 8 నిమిషాల్లోనే సూర్యుడిని దాటిపోతా. రేపెప్పుడో మన తర్వాతి తరాలు ఆ వేగాన్ని సాధించినా లాభం లేదు. ఎందుకంటే అంత వేగంతో ప్రయాణించగలిగిన అక్కడికి చేరడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టిందని చెప్తున్న కృత్రిమ లైటింగ్ నక్షత్రాన్ని చేరడానికి 80,000 సంవత్సరాలు పడుతుంది. ఆ నక్షత్రం పేరు ఆల్ఫా సెంచరీ బి. అదో డ్వార్ఫ్ ప్లానెట్. దానిపైనే జీవం ఉందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. దానిపై భూమికి ఉన్న అనుకూలతలను కనిపెట్టారు. వారి ఈ నమ్మకాన్ని వాడుకున్న కొందరు ఆ గ్రహంపై స్ట్రీట్ లైట్స్ ఉన్నాయంటూ ఫేక్ వీడియోలను, చిత్రాలను ఏఐ ద్వారా సృష్టించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. మనం గ్రహాలను నేరుగా గుర్తించలేం. వాటిపై ఏముందో చూడలేం. ఒక పెద్ద గ్రహం, నక్షత్రానికి మధ్య వెళుతున్న వ్యోమనౌక ఆ నక్షత్రం నుండి వచ్చే కాంతి స్థాయిని తగ్గించడం ద్వారా గ్రహాలను గుర్తిస్తుంది. మన దగ్గర ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లతో ఏదైనా ఓ గ్రహం పైన ఉండే నగరంలోని లైట్లను గుర్తించడం సాధ్యం కాదు. కనీసం ఆ గ్రహంపై ఉండే ఖండాలను కూడా గుర్తించలేమంటే అర్థం చేసుకోండి అంటున్నారు శాస్త్రవేత్తలు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఓ సుదూర ప్రాంతంలోని నక్షత్రాన్ని ఫోకస్ చేయాలంటే ఎన్నో ప్రక్రియలుంటాయి. అక్కడికి దాని చూపు వెళ్లాలంటే ఆ దిశగా ఎన్నో లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు అలాంటి పనులేవి జరగనే లేదు. అప్పుడే కొందరు ఆ గ్రహం పైన లైట్లను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తారు. నిజానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దాన్ని కనిపెట్టింది లేదు. అది ఇంకా లాగ్రేంజ్ పాయింట్ 2లో స్థిరపడనే లేదు. ఇప్పటికి ఇంకా లాగ్రేంజ్ 1లోనే ఉంది. పైగా అదే మామూలు కెమెరాల ఫోటోలు తీసినట్టుగా కలర్ ఫోటోలు తీసి భూమికి పంపించదు. అదెంత పవర్ఫుల్ టెలిస్కోప్ అయినా బిలియన్లు దూరం ఉండే నక్షత్రాల నుంచి వచ్చే అత్యంత బలహీనమైన కాంతిని ఒడిసి పట్టుకుంటుంది. అది కూడా కాంతి ఏమాత్రం కాదు, ఇన్ఫ్రారెడ్ కాంతిని గ్రహిస్తుంది. ఆ తీవ్రతను డేటా రూపంలో పంపిస్తుంది. అలా తయారు చేసిన ఆకృతికి ఆకారాలు, రంగులు కలపడం కారణంగా మనం విశ్వాంతరాలు, గ్యాలక్సీలను చూడగలుగుతున్నాం. అంతరిక్షం గురించి మనం ఊహించుకున్నవన్నీ ఎవరో క్రియేటివ్నెస్ గా తయారు చేయబడినవే అని మరవకూడదు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఆల్ఫా సెంచరీ బి నక్షత్రంపై కనిపించని కాంతులు మనం ISS నుంచి భూమిని చూస్తే కనిపించే ఆర్టిఫిషియల్ లైట్స్ వెలుగులు కావు. ఏ గ్రహానికైనా ధ్రువ ప్రాంతాల్లో ఏర్పడే కొన్ని పరిణామాలు కారణంగా ఆరా అనబడే కాంతిని వెదజల్లబడుతుంది. ఆ కాంతిని స్ట్రీట్ లైట్స్ అని, ఏలియన్ లైఫ్ అని రకరకాలుగా పుకార్లు వ్యాపింపచేస్తున్నారు. భూమికి దగ్గరలో ఇలాంటి ఓ ఆవాస యోగ్యత కలిగిన పొరుగున ఉండే గ్రహాన్ని చేరాలంటే 6,300 సంవత్సరాలు ప్రయాణించాల్సి ఉంటుందని స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అంటున్నారు. మనం చెప్పుకుంటున్న ఆల్ఫా సెంచరీ బి నక్షత్రం మనకు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. దాన్ని చేరేందుకు ఇప్పుడున్న టెక్నాలజీలతో ప్రయాణించడం మొదలు పెడితే మరో 60 తరాలు బతికి ఉండి ప్రయాణించగలిగేలా మానవ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అంత పెద్ద వ్యవస్థతో కూడిన వ్యోమనౌక తయారు చేయాలి. ఇంత చేసి అక్కడికి వెళ్ళడం అంటూ జరిగితే అక్కడి ఏలియన్స్ ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. స్నేహ హస్తానికి బదులు దాడికి యత్నిస్తే ఏం చేయాలన్నది ముందే నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికన్నా ముందు ఈ ప్రోగ్రాం కోసం పెట్టుబడి పెట్టే వారిని వెతుక్కోవాలి. ఇప్పుడంటే ప్రపంచానికి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ అనబడే 2 కుబేర్లు ఉన్నారు. వారికి అంతరిక్షం పట్ల ఉన్న ఆసక్తి వల్లనే ఇంతటి ప్రగతి సాధ్యపడింది. మరి రేపటి తరంలో అలాంటి వ్యక్తులు ఉండి తీరాలి. అప్పుడే సదరు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఈలోగా ప్రయాణ మార్గంలో ఏ రకమైన అవాంతరాలు, గ్రహశకలాలతో ప్రమాదాలు జరగకూడదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా వ్యోమనౌకలను ఢీకొనే ఆస్ట్రాయిడ్స్ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏ రకంగా ఉండాలో, ఎలా వాటిని అమర్చుకోవాలన్నది ఈ తరం శాస్త్రవేత్తలకు 100 రెట్లు తెలివైన వారి సహకారం అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ సాధ్యమయ్యే పని కాదని సాక్షాత్తు ఎలాన్ మస్కే అన్నారు. ముందు మార్స్ గ్రహంపైకి మానవాళికి పునరావాసం గురించి ఆయన ఆలోచిస్తున్నారు. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ దిశగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. రాబోయే 2026లో తెరవనున్న మార్స్ కోడర్
విండోస్ సందర్భంగా పెద్ద సంఖ్యలో రాకెట్లను మార్స్ వైపు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవి మార్స్ గ్రహంపై క్షేమంగా ల్యాండింగ్ చేయగలిగితే ఆపై మరో 2 ఏళ్ల తర్వాత వచ్చే విండోస్ సందర్భంగా మానవ సహిత మార్స్ యాత్రలు జరుపుతామని అంటున్నారు. అలా వరుస ప్రయోగాలతో 2050 కల్లా మార్స్ గ్రహంపై మానవాళి కాలనీలు ఏర్పడతాయని ఆశిస్తున్నారు. మనుషులు ఇంటర్ప్లానెటరీ టూరిస్టులుగా ఇతర గ్రహాలకు ఏలియన్లుగా మారే సమయానికి తాను జీవించి ఉండకపోవచ్చని, కనీసం తాను మార్స్ గ్రహం కూడా తన జీవితకాలంలో చూడకపోవచ్చని అంటారు మస్క్. కానీ మన తర్వాత తరాలు మాత్రం ఖచ్చితంగా అంగారకుడిపై జీవిస్తారని నమ్మకంగా చెబుతున్నారు. ఇందుకోసం తన మొత్తం సంపాదనలో సగభాగం వెచ్చిస్తున్నానని ఇప్పటికే చెప్పారు. మరోవైపు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా అదే దృక్పథంతో ఉన్నారు. ఆయన కూడా మస్క్ లాగానే తనదంటూ సొంతంగా బ్లూ ఆరిజిన్ అనబడే ఏరోస్పేస్ సంస్థను ఏర్పాటు చేసి తనదైన శైలితో రాకెట్లను డిజైన్ చేసుకున్నారు. 100% ప్రయోగ విజయాలను కూడా సాధించారు. ఆయన కూడా మార్స్ గ్రహంపైకి తమ రాకెట్లను పంపించే విషయంపై ఆలోచనలు చేస్తున్నారు. వారు జీవించి ఉన్న సమయంలో మనం వారికి సమకాలీనులుగా ఉండటం మన అదృష్టమని చెప్పుకోవాలి. మనం ఊహిస్తున్నవన్నీ నిజమైతే భూమి లాంటి గ్రహాలకు ప్రయాణం అన్నది ప్రస్తుతానికి ఊహాజనితంగానే ఉండబోతుంది. ఎక్కడి నుంచైనా గుర్తు తెలియని గ్రహం నుంచి మేమున్నాం ఇక్కడ అని సంకేతం వచ్చినా దాన్ని చదివేందుకు మనకు 100 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ సంకేతం భూమిని చేరేందుకు వేలాది సంవత్సరాలు పట్టవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి విశాలమైన అంతరిక్షం మనకు కొరకరాని కొయ్యగానే ఉండబోతుంది. భూమిపై నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలు వచ్చేదాకా అడుగు ముందుకు పట్టడంలో ఆలస్యం తప్పదు. నిజానికి మనిషి కాంతి వేగం సాధించగలిగితే అప్పుడు ప్రయాణ వ్యవస్థలు సమూలంగా మారిపోవడం జరుగుతుంది. అది మన జీవిత కాలంలో మాత్రం జరగకపోవచ్చు.